ఎస్ఐఆర్ ప్రక్రియలో అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది కేవలం ఒక రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగులోనే ఉంది కాబట్టి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకు తెలుగు చదవరాని వాళ్ళ కోసం కూడా ఇంగ్లీష్లో కూడా ఎన్యూమరేషన్ ఫామ్లు కూడా ఇవ్వాలని చెప్పేసి బీజేపీ పార్టీ ఈరోజు ఎలక్షన్ కమిషన్ను కూడా కలవడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఇప్పుడు ఎందుకు గెలిచారు? అంటే ఇప్పుడు వేరే రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావట్లేదు, వేరే లాంగ్వేజ్లో కూడా ఇవ్వాలంటున్నారు. దాదాపు పూర్తి కావడానికి దగ్గరలో ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రింటింగ్ అంటే తీసుకురావడం చాలా ఇబ్బంది కలుగుతుంది కదా. ఇప్పుడు పటంచేరి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. పటంచేరి ఇండస్ట్రియల్లో వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నారు. వాళ్ళందరికీ ఒకరికి మరాఠీ వస్తుంది, ఒకటి బెంగాలీ వస్తుంది, ఒకటి తర్వాత గుజరాతీ వస్తుంది, ఒకటి హిందీ వస్తుంది, ఒకటి బీహారీ వస్తుంది. వాళ్ళందరికీ ఏంటంటే ఫామ్ ఫిలప్ చేయాలంటే ఫిలప్ చేయలేకపోతూ ఉంటారు. తెలుగులో ఫిలప్ చేయాలంటే బిఎల్ఓస్ తప్పు ఫిలప్ చేస్తారు. అందుకోసానికి వాళ్ళందరికీ ఇంగ్లీష్ వెర్షన్ ఏదైతే ఉందో అది ఇవ్వాలని కోరడం జరిగింది. గతంలో ఏంటంటే ఓన్లీ హైదరాబాద్ డిహెచ్ఎంసీ హైదరాబాద్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్తో పాటు మల్కాజ్గిరి అయినా సైబరాబాద్తో పాటు సంగారెడ్డి ఎక్కడైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉందో అక్కడ వివిధ రాష్ట్రాల వాళ్ళు నివసిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి హిందీ తప్ప వేరే భాష రాదు. ఇంగ్లీష్ అయితే వస్తుంది. దాన్ని ఇంగ్లీష్ వర్షన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. సానుకూలంగా స్పందించినందుకు సీఓ గారికి మీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా కొంతమంది బిఎల్ఓస్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వకుండా వాళ్ళు ఇచ్చినట్టు ఇంటికాడ కూర్చొని ఇచ్చినట్టు ఉంటారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాను. కొంతమంది ఓల్డ్ సిటీ ఏరియాలో ఎంఐఎంకు ఎమ్మెల్యేలు వాళ్ళు భయభ్రాంతులు చేసి ఎవరైతే బిఎల్ఓస్నో ఇంటి పక్కన కూర్చోబెట్టి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ జరిగింది. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు అన్ని పార్టీల నుంచి కూడా బిఎల్ఓ టూలు కూడా ఉంది. దాంట్లో బీజేపీ పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారా ఎంఐఎం వాళ్ళు? ఇప్పుడు మా బిఎల్ఏ 2 వాళ్ళు చెప్పిన దాని పక్కన విత్ ఎవిడెన్స్తో ఫోటోలతో సహా తీసుకున్న దానికే మేము చెప్పడం జరిగింది. బిఎల్ఏ 2 పెట్టినందుకే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రతి బూత్లో జరిగేది ఏమేమి జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది. దీనికి మేము అందుకోసానికి ఏంటంటే బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎక్కడైతే ఇస్తూ ఉన్నారో ఆ ఇంట్లో మొత్తం ఇచ్చి సిగ్నేచర్ తీసుకొని ఫోన్ నెంబర్ వేయమని చెప్పడం జరిగింది. అప్పుడు 100% ఇచ్చినట్టు అవుతుంది. దాని కూడా ఇది మంచి సిస్టమ్ అని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ సిస్టమ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ హిందువుల విషయంలో తీసుకుంటే అందరూ సయ్యద్ మహమ్మద్ ఖాన్ ఉంటుంది. హిందువులు అయితే ఈ మంది ఉన్నారు అనుకో, ఇంటి పేర్లతో వేరే డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ఎన్యూమరేషన్ ఫ్యామిలీ ఫిలప్ చేస్తే తండ్రి తాత ఎక్కడెక్కడ ఓట్లు వేసి 2002 అదన్నీ వస్తాయి. దీన్ని ఒక సిస్టమేటిక్ పోతుంది. అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామ పంచాయతీలో ఊర్లలో అయినా కానీ వాళ్ళందరికీ ఏంటంటే మీకు రేషన్ రాదు, ఇంకా కట్ అయిపోతాయి, అన్ని ఇతర స్కీమ్ కట్ అవుతాయి, తర్వాత ఏంటంటే ఇవి పెన్షన్ స్కీమ్ కట్ అవుతుంది అని చెప్పినాను. అవన్నీ ఏం కట్ కాదు, మీకు ఇబ్బంది ఏం లేదు. ఇది గవర్నమెంటే వాళ్ళు చెప్పినంత కాదు. మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఓటర్ ఐడి ఉందో ఇక్కడ పెట్టుకోండి. మీకు అవసరం ఉంటే మళ్ళీ షిఫ్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 15 రోజులు ఎక్కడైనా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఆ షిఫ్టింగ్కి ఇబ్బంది ఏం లేదు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మగారింటి దగ్గర ఓటు ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే ఓటు ఉందో అక్కడనే ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మళ్ళీ మీరు షిఫ్ట్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే అత్తగారింటికి తర్వాత కోడళ్ళు వాళ్ళ ఫామ్ ఫిలప్ చేయాలంటే వాళ్ళకు అథెంటికేషన్ ఉంటుంది. ఈ ఎపిక్ నెంబర్స్ కూడా వీళ్ళు తప్పులు వేస్తే మళ్ళీ అక్కడ మ్యాచింగ్ ఇబ్బంది అవుతుంది, మ్యాపింగ్ ఇబ్బంది అవుతుంది. మ్యాపింగ్ ఇబ్బంది కాకుండా ఎక్కడైతే ఓటు ఉందో అక్కడ ముందు ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు నంబర్ వస్తుంది. నంబర్ వచ్చిన తర్వాత మళ్ళీ షిఫ్టింగ్ చేసుకోవచ్చు అని తెలియజేస్తాను. ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా ఒక ఫంక్షన్ హాల్ లాంటివి కానీ ఒక హాల్ లాంటివి తీసుకొచ్చి కూడా అందరిని అక్కడనే కూర్చోబెట్టి ఫామ్లు ఫిల్అప్ చేస్తారని చెప్పేసి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. అది 100% జరిగేది. అది దాన్ని మీరు 80% మీరు చేస్తూ ఉన్నారా, ఎంఐఎం పార్టీ చేస్తూ ఉందా? మరి మా పార్టీ కూడా అట్లనే చేయమని అడుగుతున్నారా? మేము అదే చేస్తాం, మేము కూడా అదే చేస్తాం. మరి మనల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టందో అడిగినాము. 100% యాక్షన్ తీసుకుంటాం. మా వాళ్ళతో పని చేపిస్తాను కూడా సీఓ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది చదువుకున్న వాళ్ళకు మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళు ఇవ్వకపోతే voters.ecai.gov.in అని కొట్టేసి ఎన్యూమరేషన్ ఫామ్ వస్తుంది. మీరు ఫిల్అప్ చేసి ఆన్లైన్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు కూర్చునే దగ్గర అక్కడనే ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మీకు ఇబ్బంది ఉంటుంది. వీళ్ళు కూడా ఓటర్స్ ఎవరు రాకున్నా కానీ కొద్ది జాగ్రత్త మీరు 2002లో చూసి అది ఫిల్అప్ చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తాను. అంటే మీరు ఇక్కడ ఉన్న ఓటర్లని తొలగించేసి ఏదైతే పశ్చిమ బంగాల్లో చేశారో ఆ విధంగానే ఓట్లు తొలగించి ఇక్కడ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. అన్న ఎంత పెద్దోడైనా ఎంత లేనోడైనా ఒకటే ఆధార్ ఉంది, రెండు ఆధార్ లేదు కదా. ఓటర్ కూడా సిస్టమ్ ఒకటే ఓటర్ ఉండాలని సిస్టమ్తోనే ఉంది. ఆ ఓటర్ ఒకటే దానికి
ఎక్కడైనా మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఆధారే ఓటర్ అవుతుంది. ఇప్పుడు మన డెబిట్ కార్డు ఉంది, నువ్వు డెబిట్ కార్డు పోయినా కానీ నీ పిన్ నెంబర్ లేకపోతే వేరే వాళ్ళు డ్రా చేసుకోలేకపోతారు. అందుకోసానికి ఆ సిస్టంలో స్వాప్ సిస్టమ్ తీసుకురావాలని ఎలక్షన్ కమిషన్ అడ్వాన్స్లో ముందుకు పోతూ ఉన్నది. ఈ ముందుకు పోయేదానికి మనం సహకరిస్తేనే ఆటోమేటిక్ జరుగుతూ ఉన్నది. ఇంకొకటి మీరు అంటుర్రు మనకి ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉంది? ఏ గవర్నమెంట్ ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. బిఎల్ఓస్ ఎవరి కింద పనిచేస్తూ ఉన్నారు? కాంగ్రెస్ కింద పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఎవరు పనిచేశారు? బీఆర్ఎస్ పనిచేసింది. వాళ్ళ కింద పనిచేసిన వీళ్ళ కింద పనిచేసిన వీళ్ళే భయభ్రాంతులు అయితే భారతీయ జనతా పార్టీ ఏమన్నా భయభ్రాంతులు అవుతుందా? భారతీయ జనతా పార్టీ సిస్టంలో చేయమని చెప్తా ఉన్నాం. ఓటు హక్కు ఎవరికైతే ఉందో వాళ్ళకు 100% ఉండాలని చెప్తున్నాం. ఓటు హక్కు లేని వాళ్ళని తీసేయమని చెప్తా ఉన్నాం. ఇండియాలో పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ఎవరైతే వచ్చారో వాళ్ళని తీసేయమని చెప్తా ఉన్నాం. దాన్ని ప్రపోజల్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని బయట దేశాలకు వాళ్ళకు ఓటు హక్కు ఏమంటే 1000% ఇచ్చేది లేదు. ఈ 11 వాళ్ళకు ఐడి ప్రూఫ్లు ఏవైతే ఉన్నాయో ఈ 11 ఐడి ప్రూఫ్లో మీరు ఏ ప్రూఫ్ ఉన్నా కానీ వాళ్ళు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒకటే ఇంటి నెంబర్ పైన 100 అట్లా మదర్సాలో కూడా 700 ఓట్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పుడే తెలిసింది. అంటే అట్లా చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మదర్సాల్లో నేను ఒకటే చెప్తా ఉన్నాను, వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో 2002లో ఓటు వేసిర్రా లేదా అక్కడ పోయి ఓటు హక్కు చేసుకోవాలి. 700 500 చేసుకోనికి ఆ పాత ఈ కాకమ్మ కథలని నడవై. ఇప్పుడు సర్ ఏదైతే ఉందో ఈ సర్లో ఇవన్నీ నడవై. ఎవరు సీఎం చెప్పినా పిఎం చెప్పినా మినిస్టర్ చెప్పినా అవన్నీ నడవై. దాని సిస్టంలో పోతుంది. అది దాని గురించి వరి అవసరం లేదు. అయితే ఎన్యూమరేషన్ ఫామ్లు కూడా తెలుగుతో పాటు కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు తెలుగు చదవరాదు కాబట్టి వాళ్ళకు ఇంగ్లీష్లో కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పుడు ఈరోజు బీజేపీ నాయకులు కూడా ఎలక్షన్ కమిషన్ కలవడం జరిగింది. అట్లాగే ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఓటు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్తున్నారు. ఎవరైతే దొంగ ఓట్లు చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది ఒక హెచ్చరిక. అట్లాంటి వాళ్ళ ఆటలు కూడా సాగనేయని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ఎలక్షన్ కమిషన్ ఆఫీస్, హైదరాబాద్.